యూట్యూబ్ ఛానల్ మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు, నేరాలు ఈ సమస్య చర్చించడానికి మన స్టూడియోలో ఐద్వా నాయకురాలు పద్మ, తర్వాత మహిళా నాయకురాలు అరుణకుమారి, మహిళా నాయకురాలు మరో మహిళా నాయకురాలు సరోజ గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, హత్యల పట్ల, అదేవిధంగా జరుగుతున్నటువంటి రకరకాల దోపిడీ దౌర్జన్యాల పట్ల చర్చించడం జరుగుతుంది. ముందుగా ఇవాళ సమాజం ఈ 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఫ్యూడల్, అగ్రకుల, అర్ధభూస్వామ్య దోపిడి పీడన జరుగుతుంది. ప్రధానంగా ఇంకా కుల వ్యవస్థ మనం ఎంత వద్దనుకున్నా కూడా చాలా బలంగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిచ్చెనమెట్ల వ్యవస్థలో అతి కింద భాగాన ఉన్నటువంటి దళిత స్త్రీలు హత్యలకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలు, చిన్నారి 3 నెలల పాప, 2 నెలల పాప అన్న తేడా లేకుండా స్త్రీలింగమే ఇవాళ ఓ ప్రశ్నార్థకంగా జీవన్మరణ పరిస్థితుల్లో ఇవాళ భారతదేశంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ సమస్య పట్ల మాట్లాడడానికి మహిళా నాయకురాలు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి విషయాలు చర్చిద్దాం. పద్మ గారు, ఇప్పుడు ప్రధానంగా సమాజంలో ఇవాళ దళిత స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాల పట్ల మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా సమతా టీవీ వాళ్ళందరికీ కూడా నా పేరు తుమ్మల పద్మ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు. ఇప్పుడు దళిత స్త్రీలు కానీ ఏ స్త్రీలు కూడా కానీ మహిళల పట్ల ప్రభుత్వాలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, బయట సమాజం కానీ 2వ తరగతి పౌరాలుగానే చూస్తున్నారు ఎంతసేపటికి కూడా. వాళ్ళ బయట వచ్చినప్పుడు పురుష స్త్రీలు ఇద్దరు సమానంగా చూడాలని ఎన్ని వేదికల మీద చెప్పినా కూడా, రాజకీయ నాయకులు చెప్తారు, అందరు చెప్పినా కూడా ఎంతసేపటి కూడా 2వ తరగతి పౌరాలుగానే చూస్తారు. ఇప్పుడు మహిళల వివక్షత ఎలా కొనసాగుతుందంటే, ఉద్యోగాల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, వాళ్ళ పని ప్రదేశంలో కానీ ఎక్కడ కూడా వివక్షతనే జరుగుతున్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన నిన్న ఈ షాద్నగర్ ఘటన, రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్లో ఇప్పుడు దళిత మహిళ అనే నేపంతో బంగారము దొంగతనం చేసిందని చెప్పారు. 24 తులాల బంగారం పోయిందని చెప్పారు. ఆ కంప్లైంట్ చేసిన అతను కూడా దళితుడే, ఇద్దరు దళితులే. కానీ ఆ కంప్లైంట్ చేసినప్పుడు అతను విచారణ చేయకుండా, ఆ అమ్మాయి విచారణలో కూడా తేలలేదు దోపిడీ చేసిందని. తేలకుండానే ఆ అమ్మాయిని రాత్రిపూట, అర్ధరాత్రి పూట 8 గంటల 9 గంటల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకెళ్తారండి? రాత్రిపూట మహిళలను 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకూడదు. నిర్ధారణ అయినా కూడా, నేర నిర్ధారణ అయినా కూడా కోర్టులో హాజరుపరచాలి. లేకుండా అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నా అన్నారు, 4 పురుష కానిస్టేబుల్ ఉన్నా అన్నారు. రాత్రి 9-10 కాగానే ఆ కానిస్టేబుల్ కూడా వెళ్ళిపోయిందట, ఆ మహిళా కానిస్టేబుల్ కూడా. ఆ పురుష కానిస్టేబుల్ మధ్యలోనే ఆ మహిళ ఉన్నది. కానీ ఆమెని బట్టలు ఇప్పి వివస్త్ర చేసి చిన్న నెక్కర్ లాంటిది వేసి ఆమెని ఆ విచక్షణారహితంగా కొట్టారు. అసలు ఆల్రెడీ ఆమె కాలు ప్యాచర్ అయిందట, కాళ్ళలో రాడ్డు కూడా ఉందట, కాళ్ళ మధ్యలో కట్టెబెట్టి అంత దారుణంగా కొట్టాల్సిన ఏం చేసిందండి? ఇప్పుడు పోలీసు వ్యవస్థలో టెక్నాలజీ వచ్చింది. నిన్న లేటెస్ట్గా మీరు హైదరాబాద్లో ఒక బాలుడు తప్పిపోయాడు. 24 గంటల వ్యవస్థలోనే ఆ బాలుని ఆచూకీ కనుక్కున్నారు. మొన్న ఒక బాలిక తప్పిపోతే కూడా 24 గంటల వ్యవస్థని కనుక్కున్నారు. అంత వ్యవస్థ పటిష్టంగా ఉన్నాక కూడా, ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా ఈ కొట్టడం ఇంత దుర్మార్గం అండి. అసలు పోలీసు ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందండి. ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు ఈ వ్యవస్థ జరిగిందంటే, ఈ సంఘటన జరిగిందంటే సభ్య సమాజం దించుకోవాల్సిన సంఘటనలాగా ఉందండి ఇది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది కదా, ఫ్రెండ్లీ పోలీస్ కూడా ఇంత దారుణంగా చిత్రహింసన పెడతారా? మహిళాన్ని కూడా చూడకుండా, కనీసం నిరుపేద మహిళను కూడా చూడకుండా ఆపాదించి నేరాన్ని ఆ విధంగా చిత్రహింసలు పెడితే మీరేమంటారు చెప్పండి? నమస్కారం అండి. ముఖ్యంగా సమతా ఛానల్ వాళ్ళకి నా పేరు వచ్చేసి అరుణకుమారి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ముఖ్యంగా మహిళలపై రోజు రోజుకి హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. జై భీమ్ సినిమాను తలపించే విధంగా నిన్న షాద్నగర్లో ఒక ఘటన జరిగింది. మహిళ అని కూడా చూడకుండా తన కొడుకు ముందే బట్టలు ఉప్పి అలా కొట్టడం మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం మహిళా సంఘంగా.
అదే కాకుండా ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ముందుకు వెళ్తున్నాం, కులాలు ఎక్కడి, మతాలు ఎక్కడివి, ఇంకా కూడా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అగ్ర కులాలు తక్కువ కులాలు అనేసి చాలా మహిళలపై వ్యతిరేకత చూస్తున్నారు. చూసినట్టయితే ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వస్తుంటే ఫాస్ట్గా వస్తే మహిళ ఎలా పోతుంది ముందుకు అని చెప్పేసి అలా దూసుకొని వస్తారు. పురుషాధిక్యం ఇంకా కూడా మహిళలపై జరుగుతుంది. ఇలా రోజు రోజుకి ఘటనలు చూసినట్టు మేము మహిళా సంఘంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, మహిళలపై అత్యాచారాలు జరగకూడదని ఎన్నో ముందుకెళ్తున్నాం. కానీ ఎంత చేసినా ఆ చట్టాలు పనిచేస్తలేవు, ఆ పోలీసు వ్యవస్థలు ఆ చేసిన వాళ్ళపై చేసిన. మొన్న చూసినట్టయితే 5 months పాప పైన కూడా అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావట్లేవు. ముఖ్యంగా దళిత మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, వెలుగులోకి రానివ్వట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే వీటికి అంతం ఉండాలని చెప్పేసి మేము ఐద్వాగా ఒక మహిళగా మేము ఖండిస్తున్నాం దీన్ని. పోలీసులు స్పందించిన తీరు పట్ల మీరేమనుకుంటున్నారు? తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు కానీ పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు కదా, ఆ ఫ్రెండ్లీ పోలీస్ గవర్నమెంట్లో కూడా ఇట్లా జరిగిందని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అంటున్నారే కానీ ఎక్కడ అండి, ఎక్కడ జరుగుతుంది? అంతా రాజకీయం వాళ్ళు వెనకాల ఉండి పోలీసు వాళ్ళకి వాళ్ళ 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 హస్తం ఉండి వాళ్ళ చుట్టాలో రిలేటివ్స్ ఎవరో అగ్రకులం వాళ్ళైతే వాళ్ళని తప్పేస్తున్నారు. ఈ దళిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు చూస్తలేరు. గతంలో నేను కూడా ఒకటి దళిత యువకుడు అతని పోలీస్ స్టేషన్లో దళితుడు అని చెప్పేసి, ముఖ్యంగా మెయిన్ దళితుడు అని చెప్పేసి రొయ్య శ్రీనివాస్ అనేసి పోలీస్ స్టేషన్లో సేమ్ జై భీమ్ ఘటన లాగానే అతనికి జరిగిన తర్వాతనే ఆ జై భీమ్ సినిమా వచ్చింది. కానీ ఆ జై భీమ్ సినిమా కూడా వెలుగులోకి తీసుకురావట్లేరు. మగవాళ్ళకే జరిగింది, ఆడవాళ్ళని కూడా చేస్తాం, మీరేం చేస్తారు అన్నట్టు ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మాత్రం దళితుపై జరిగే వాటి గురించి స్పందిస్తలేరు. మేడం, ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాల తీరు, దళితులు హత్య చేసినప్పుడు వాళ్ళు మనవాద అప్రకటిత రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారంటారా, లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లో ఉంటుంది, ఆ వివక్షత ఏం లేదు అని మీరు ఖండిస్తారా? అంటే ఇప్పుడు మహిళల మీదే అత్యాచారాలు చేసినప్పుడు పోలీస్ వాళ్ళు అసలు గవర్నమెంట్ ప్రకటించినట్టుగా చేయట్లేరు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో కోపంగా లేదా వాళ్ళకు అందరికి సమాన ఫలాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. నేరమైనా కూడా ఫలాలైనా కూడా అన్ని సమానంగా చెందడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలండి. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణలో స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఇంతకాలం మహిళల హత్యల పట్ల కానీ అత్యాచారాల పట్ల కానీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం తీరు వచ్చేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వచ్చినా కానండి, మహిళలకు నిరుద్యోగులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వాళ్ళకు 1500 2500 ఇస్తా అన్నారు. ఇంతవరకు అది అమల్లోకి రాలేదు. ఎందుకు? మహిళ అన్న వివక్షతోనే కదా. మహిళలు కూడా వాళ్ళు కూడా ఎంతో చదువుకొని 1500 2500 ఇస్తా అన్న వాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా ఎంతో అంత హ్యాపీగా ఉంటారు కదా అని మా ఉద్దేశం. అలాగే ముఖ్యంగా మహిళలకు వచ్చేసి చాలా చిన్న చూపు చూస్తున్నారు. మహిళ అనేసి మనకు చెప్పుకోవడంలో ఉంది. మహిళా 50% రిజర్వేషన్ అంటున్నారు. ఎక్కడ ఉంది 50% రిజర్వేషన్ అని మేము ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం. జీతాలు సరిపోకనా లేకుంటే ఏదో రకంగా వాళ్ళ మీద 3rd డిగ్రీ అని చెప్పేసి తర్వాత లేని కేసులను పెట్టడం కూడా జరుగుతుంది. అలాంటి కేసులు పెట్టకుండా వాళ్ళని ఎట్లా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. అట్లా కాకుండా పోలీసులు కూడా వ్యక్తిగతంగా కూడా వాళ్ళపై కేసులు పెట్టడము, వాళ్ళపై దౌర్జన్యం చేయడం కూడా జరుగుతూ ఉంది. పద్మ గారు, 3rd డిగ్రీ అనేది పౌరులను పురుషుల్నే అనియండి, లేకపోతే స్త్రీలనే అనియండి, నిరుపేదలనే అనియండి, 3rd డిగ్రీ అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం అంటారు? 3rd డిగ్రీ అనేది అది నేరం రుజువైన వాళ్ళకి, అది పురుషులకి వినియోగించాలి. మహిళలకు అసలు అది పురుషులకు వినియోగించాలండి. ఆమె నేరం చేసింది అని కంప్లైంట్ చేశారు, కానీ నేరం రుజువు కాలేదు కదండి. నేరం రుజువు అయినప్పుడు మీరు 3rd డిగ్రీ కూడా, ఇప్పుడు మహిళల కానిస్టేబుల్ లేకుండా పురుష కానిస్టేబుల్ మహిళ మీద 3rd డిగ్రీ ఎట్లా ప్రయోగిస్తారండి? 3rd డిగ్రీ ప్రయోగించడం కరెక్ట్ కాదు. అసలు ఏదో పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టి చిన్న దొంగతనం చేసిరంటారు, కానీ అది రుజువు కాలేదు. రుజువు కానప్పుడు అది చేయడం చాలా దుర్మార్గం, అది చేయాల్సిన పని కాదు అసలు పోలీసులు. ఇప్పుడు అగ్రవర్ణ స్త్రీలు ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ పట్ల కూడా ఈ రకమైనటువంటి అమానుషంగా జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అట్లా మీరు వెలుగులోకి తీసుకొచ్చారా? ఉన్నాయండి.
ఉమ్. ఇప్పుడు మన ముషంపేటలో వైశాస్కు చెందిన ధనలక్ష్మి అనేది ఇన్సిడెంట్ మన నల్గొండ పట్టణకి సమీపంలోనే జరిగేది. ఆ. ఆమె వైశ్య కుటుంబానికి ఒక 55 సంవత్సరాల మహిళ అండి. అది చేసినప్పుడు అతను చేసింది దళితుడు, బీసీ వర్గానికి చెందినవాడు. అయితే సభ్య సమాజం అందరూ కూడా దాన్ని ఖండించారు. నల్గొండలో ఉన్న వ్యాపార వర్గాలు కానీ, కుల సంఘాలు కానీ, అన్ని పార్టీలు, మహిళా సంఘాలు అన్ని కూడా ముందుకొచ్చాయి. ఆ సంఘటనే కాకుండా ఏ సంఘటన జరిగినప్పుడు కూడా అందరు సాటి మహిళగా అందరు స్పందించాలని మా అభిప్రాయం. ఆ సంఘటన పట్ల అందరం స్పందించినప్పుడు మేము అందరూ ఎస్పీ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఏం జరిగింది. ఆ మహిళకు కూడా ఒక 15 లక్షలు ప్రభుత్వం నుంచి సహాయం చేయించడం కూడా జరిగింది. కాబట్టి మహిళగానే చూడాలి కానీ దళిత మహిళ, ఎస్సీ మహిళ, బీసీ మహిళ కాదు, మహిళని మహిళలాగానే చూడాలి. సాటి మహిళగా అందరం కూడా మనం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎస్సీ మహిళల పట్ల, ఇప్పుడు మరియమ్మ అనే మహిళ పట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఘోరం జరిగింది. వాళ్లకు జరిగింది ఓన్లీ ఎస్సీ అట్రాసిటీ కింద ఏమైతే కంపెన్సేషన్ వస్తుందో ఆ కంపెన్సేషన్ మాత్రమే గవర్నమెంట్ పే చేసింది. కానీ ఉదారంగా ఆ చట్టానికి అతీతంగా గవర్నమెంట్ పే చేసినట్టుగా ప్రగల్భాలు పలికింది. అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్లు ఏమైనా కూడా మహిళల పట్ల, మరీ ముఖ్యంగా నిరుపేద మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీని పట్ల మీరెట్లా చూస్తారు చెప్పండి? మహిళని మహిళలాగానే చూడాలండి. ఏ మహిళ అయినా కూడా, నిరుపేద మహిళ అయినా, ధనిక మహిళ అయినా, దళిత మహిళ అయినా, ఏ మహిళ అయినా మహిళలాగానే చూడాలి. కానీ నిరుపేద మహిళ ఒక రకంగా ఓట్లు వేసే విధానంలో రాజకీయ నాయకులకి ఏ మహిళ అయినా ఒకే ఓటు వేస్తారు కదండి. దళిత మహిళ ఒక ఓటేసి ధనిక మహిళ 2 ఓట్లు వేయదు కదండి. అందరు సమానంగా చేస్తారు. సమానంగా మనం పరిపాలన చేయాల్సినప్పుడు. నమస్తే, సమతా యూట్యూబ్ ఛానల్. మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు, నేరాలు ఈ సమస్య చర్చించడానికి మన స్టూడియోలో ఐద్వా నాయకురాలు పద్మ, తర్వాత మహిళా నాయకురాలు అరుణకుమారి, మహిళా నాయకురాలు మరో మహిళా నాయకురాలు సరోజ గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, హత్యల పట్ల, అదేవిధంగా జరుగుతున్నటువంటి రకరకాల దోపిడీ దౌర్జన్యాల పట్ల చర్చించడం జరుగుతుంది. ముందుగా ఇవాళ సమాజం ఈ 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఫ్యూడల్, అగ్రకుల, అర్ధభూస్వామ్య దోపిడీ పీడన జరుగుతుంది. ప్రధానంగా ఇంకా కుల వ్యవస్థ మనం ఎంత వద్దనుకున్నా కూడా చాలా బలంగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిచ్చెనమెట్ల వ్యవస్థలో అతి కింద భాగాన ఉన్నటువంటి దళిత స్త్రీలు హత్యలకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలు, చిన్నారి 3 నెలల పాప, 2 నెలల పాప అన్న తేడా లేకుండా స్త్రీలింగమే ఇవాళ ఓ ప్రశ్నార్థకంగా జీవన్మరణ పరిస్థితుల్లో ఇవాళ భారతదేశంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ సమస్య పట్ల మాట్లాడడానికి మహిళా నాయకురాలు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి విషయాలు చర్చిద్దాం. పద్మ గారు, ఇప్పుడు ప్రధానంగా సమాజంలో ఇవాళ దళిత స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాల పట్ల మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా సమతా టీవీ వాళ్ళందరికీ కూడా నా పేరు తుమ్మల పద్మ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు. ఇప్పుడు దళిత స్త్రీలు కానీ, ఏ స్త్రీలు కూడా కానీ మహిళల పట్ల ప్రభుత్వాలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, బయట సమాజం కానీ 2వ తరగతి పౌరాలుగానే చూస్తున్నారు ఎంతసేపటికి కూడా. వాళ్ళ బయట వచ్చినప్పుడు పురుష స్త్రీలు ఇద్దరు సమానంగా చూడాలని ఎన్ని వేదికల మీద చెప్పినా కూడా, రాజకీయ నాయకులు చెప్తారు, అందరు చెప్పినా కూడా ఎంతసేపటి కూడా 2వ తరగతి పౌరాలుగానే చూస్తారు. ఇప్పుడు మహిళల వివక్షత ఎలా కొనసాగుతుందంటే, ఉద్యోగాల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, వాళ్ళ పని ప్రదేశంలో కానీ ఎక్కడ కూడా వివక్షతనే జరుగుతున్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన నిన్న ఈ షాద్నగర్ ఘటన, రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్లో ఇప్పుడు దళిత మహిళ అనే నేపంతో బంగారము దొంగతనం చేసిందని చెప్పారు. 24 తులాల బంగారం పోయిందని చెప్పారు. ఆ కంప్లైంట్ చేసిన అతను కూడా దళితుడే, ఇద్దరు దళితులే. కానీ ఆ కంప్లైంట్ చేసినప్పుడు అతను విచారణ చేయకుండా, ఆ అమ్మాయి విచారణలో కూడా తేలలేదు దోపిడీ చేసిందని. తేలకుండానే ఆ అమ్మాయిని రాత్రిపూట, అర్ధరాత్రి పూట 8 గంటల 9 గంటల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకెళ్తారండి? రాత్రిపూట మహిళలను 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకూడదు.
నిర్ధారణ అయినా కూడా, నేర నిర్ధారణ అయినా కూడా కోర్టులో హాజరుపరచాలి. లేకుండా అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నా అన్నారు, 4 పురుష కానిస్టేబుల్ ఉన్నా అన్నారు. రాత్రి 9-10 కాగానే ఆ కానిస్టేబుల్ కూడా వెళ్ళిపోయిందట, ఆ మహిళా కానిస్టేబుల్ కూడా. ఆ పురుష కానిస్టేబుల్ మధ్యలోనే ఆ మహిళ ఉన్నది. కానీ ఆమెని బట్టలు ఇప్పి వివస్త్ర చేసి చిన్న నెక్కర్ లాంటిది వేసి ఆమెని ఆ విచక్షణారహితంగా కొట్టారు. అసలు ఆల్రెడీ ఆమె కాలు ప్యాచర్ అయిందట, కాళ్ళలో రాడ్డు కూడా ఉందట, కాళ్ళ మధ్యలో కట్టెబెట్టి అంత దారుణంగా కొట్టాల్సిన ఏం చేసిందండి. ఇప్పుడు పోలీసు వ్యవస్థలో టెక్నాలజీ వచ్చింది. నిన్న లేటెస్ట్గా మీరు హైదరాబాద్లో ఒక బాలుడు తప్పిపోయాడు. 24 గంటల వ్యవస్థలోనే ఆ బాలుని ఆచూకీ కనుక్కున్నారు. మొన్న ఒక బాలిక తప్పిపోతే కూడా 24 గంటల వ్యవస్థను కనుక్కున్నారు. అంత వ్యవస్థ పటిష్టంగా ఉన్నాక కూడా ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా ఈ కొట్టడం ఇంత దుర్మార్గం అండి. అసలు పోలీసు ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందండి. ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు ఈ వ్యవస్థ జరిగిందంటే, ఈ సంఘటన జరిగిందంటే సభ్య సమాజం దించుకోవాల్సిన సంఘటనలాగా ఉందండి ఇది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది కదా, ఫ్రెండ్లీ పోలీస్ కూడా ఇంత దారుణంగా చిత్రహింసన పెడతారా? మహిళాన్ని కూడా చూడకుండా, కనీసం నిరుపేద మహిళాన్ని కూడా చూడకుండా ఆపాదించి నేరాన్ని ఆ విధంగా చిత్రహింసలు పెడితే మీరేమంటారు చెప్పండి. నమస్కారం అండి. ముఖ్యంగా సమత ఛానల్ వాళ్ళకి నా పేరు వచ్చేసి అరుణ కుమారి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ముఖ్యంగా మహిళలపై రోజు రోజుకి అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. జై భీమ్ సినిమాను తలపించే విధంగా నిన్న షాద్నగర్లో ఒక ఘటన జరిగింది. మహిళ అని కూడా చూడకుండా తన కొడుకు ముందే బట్టలు విప్పి అలా కొట్టడం మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం మహిళా సంఘంగా. అదే కాకుండా ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ముందుకు వెళ్తున్నాం, కులాలు ఎక్కడి, మతాలు ఎక్కడివి, ఇంకా కూడా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అగ్ర కులాలు తక్కువ కులాలు అనేసి చాలా మహిళలపై వ్యతిరేకత చూస్తున్నారు. చూసినట్టయితే ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వస్తుంటే ఫాస్ట్గా వస్తే మహిళ ఎలా పోతుంది ముందుకు అని చెప్పేసి అలా దూసుకొని వస్తారు. పురుషాధిక్యం ఇంకా కూడా మహిళలపై జరుగుతుంది. ఇలా రోజు రోజుకి ఘటనలు చూసినట్టే మేము మహిళా సంఘంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. మహిళలపై అత్యాచారాలు జరగకూడదని ఎన్నో ముందుకెళ్తున్నాం. కానీ ఎంత చేసినా ఆ చట్టాలు పనిచేస్తలేవు, ఆ పోలీసు వ్యవస్థలు ఆ చేసిన వాళ్ళపై చేసిన. మొన్న చూసినట్టయితే 5 months పాప పైన కూడా అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావట్లేవు. ముఖ్యంగా దళిత మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, వెలుగులోకి రానివ్వట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే వీటికి అంతం ఉండాలని చెప్పేసి మేము ఐద్వాగా ఒక మహిళగా మేము ఖండిస్తున్నాం దీన్ని. పోలీసులు స్పందించిన తీరు పట్ల మీరేమనుకుంటున్నారు? తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు కానీ, పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు కదా, ఆ ఫ్రెండ్లీ పోలీస్ గవర్నమెంట్లో కూడా ఇట్లా జరిగిందని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అంటున్నారే కానీ ఎక్కడ జరుగుతుంది? అంతా రాజకీయం వాళ్ళు వెనకాల ఉండి పోలీసు వాళ్ళకి వాళ్ళ హస్తం ఉండి వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ ఎవరో అగ్రకులం వాళ్ళైతే వాళ్ళని తప్పేస్తున్నారు. ఈ దళిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు చూసలేరు. గతంలో నేను కూడా ఒకటి దళిత యువకుడు అతన్ని పోలీస్ స్టేషన్లో దళితుడు అని చెప్పేసి, ముఖ్యంగా మెయిన్ దళితుడు అని చెప్పేసి రొయ్య శ్రీనివాస్ అనేసి పోలీస్ స్టేషన్లో సేమ్ జై భీమ్ ఘటన లాగానే అతనికి జరిగిన తర్వాతనే ఆ జై భీమ్ సినిమా వచ్చింది. కానీ ఆ జై భీమ్ సినిమా కూడా వెలుగులోకి తీసుకురావట్లేరు. మగవాళ్ళకే జరిగింది, ఆడవాళ్ళని కూడా చేస్తాం, మీరేం చేస్తారు అన్నట్టు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మాత్రం దళితుపై జరిగే వాటి గురించి స్పందిస్తలేరు. మేడం, ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాల తీరు, దళితులు హత్య చేసినప్పుడు వాళ్ళు మనవాద అప్రకటిత రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారంటారా? లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లో ఉంటుంది, ఆ వివక్షత ఏం లేదు అని మీరు ఖండిస్తారా? అంటే ఇప్పుడు మహిళల మీదే అత్యాచారాలు చేసినప్పుడు పోలీస్ వాళ్ళు అసలు గవర్నమెంట్ ప్రకటించినట్టుగా చేయట్లేరు. వ్యక్తిగతంగా వాళ్ళ ఏదో కోపంగా, లేదా వాళ్లకు జీతాలు సరిపోకనా, లేకుంటే ఏదో రకంగా వాళ్ళ మీద 3rd degree అని చెప్పేసి తర్వాత లేని కేసులను పెట్టడం కూడా జరుగుతుంది. అలాంటి కేసులు పెట్టద్దు. పెట్టకుండా వాళ్ళని ఎట్లా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. అట్లా కాకుండా పోలీసులు కూడా వ్యక్తిగతంగా కూడా వాళ్ళపై కేసులు పెట్టడము, వాళ్ళపై దౌర్జన్యం చేయడం కూడా జరుగుతూ ఉంది. పద్మ గారు, 3rd degree అనేది పౌరులను పురుషుల్నే అనియండి, లేకపోతే స్త్రీలనే అనియండి, నిరుపేదలనే అనియండి, 3rd degree అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం అంటారు? 3rd degree అనేది అది నేరం రుజువైన వాళ్ళకి, అది పురుషులకి వినియోగించాలి. మహిళలకు అసలు
అది పురుషులకు వినియోగించాలండి. ఆమె నేరం చేసింది అని కంప్లైంట్ చేశారు, కానీ నేరం రుజువు కాలేదు కదండి. నేరం రుజువు అయినప్పుడు మీరు థర్డ్ డిగ్రీ కూడా ఇప్పుడు మహిళల కానిస్టేబుల్ లేకుండా పురుష కానిస్టేబుల్ మహిళ మీద థర్డ్ డిగ్రీ ఎట్లా ప్రయోగిస్తారండి? థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కరెక్ట్ కాదు. అసలు ఏదో పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టి చిన్న దొంగతనం చేసిరంటారు, కానీ అది రుజువు కాలేదు. రుజువు కానప్పుడు అది చేయడం చాలా దుర్మార్గం, అది చేయాల్సిన పని కాదు అసలు పోలీసులు. ఇప్పుడు అగ్రవర్ణ స్త్రీలు ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ పట్ల కూడా ఈ రకమైనటువంటి అమానుషంగా జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అట్లా మీరు వెలుగులోకి తీసుకొచ్చారా? ఉన్నాయండి. ఇప్పుడు మన ముషంపేళ్ళలో వైశ్యాస్కు చెందిన ధనలక్ష్మి అనేది ఇన్సిడెంట్ మన నల్గొండ పట్టణకి సమీపంలోనే జరిగేది. ఆమె వైశ్య కుటుంబానికి ఒక 55 సంవత్సరాల మహిళ అండి. అది జరిగినప్పుడు చేసినప్పుడు అతను చేసింది దళితుడు, బీసీ వర్గానికి చెందినవాడు. అయితే సభ్య సమాజం అందరూ కూడా దాన్ని ఖండించారు. నల్గొండలో ఉన్న వ్యాపార వర్గాలు కానీ, కుల సంఘాలు కానీ, అన్ని పార్టీలు, మహిళా సంఘాలు అన్ని కూడా ముందుకు వచ్చాయి. ఆ సంఘటనే కాకుండా ఏ సంఘటన జరిగినప్పుడు కూడా అందరు సాటి మహిళగా అందరు స్పందించాలని మా అభిప్రాయం. ఆ సంఘటన పట్ల అందరం స్పందించినప్పుడు మేము అందరూ ఎస్పీ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఏం జరిగింది. ఆ మహిళకు కూడా ఒక 15 లక్షలు ప్రభుత్వం నుంచి సహాయం చేయించడం కూడా జరిగింది. కాబట్టి మహిళగానే చూడాలి, కానీ దళిత మహిళ, ఎస్సీ మహిళ, బీసీ మహిళ కాదు, మహిళని మహిళలాగానే చూడాలి. సాటి మహిళగా అందరం కూడా మనం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎస్సీ మహిళల పట్ల, ఇప్పుడు మరియమ్మ అనే మహిళ పట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఘోరం జరిగింది. వాళ్లకు జరిగింది ఓన్లీ ఎస్సీ అట్రాసిటీ కింద ఏమైతే కంపెన్సేషన్ వస్తుందో ఆ కంపెన్సేషన్ మాత్రమే గవర్నమెంట్ పే చేసింది. కానీ ఉదారంగా ఆ చట్టానికి అతీతంగా గవర్నమెంట్ పే చేసినట్టుగా ప్రగల్భాలు పలికింది. అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్లు ఏమైనా కూడా మహిళల పట్ల, మరీ ముఖ్యంగా నిరుపేద మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీని పట్ల మీరెట్లా చూస్తారు చెప్పండి? మహిళని మహిళలాగానే చూడాలండి. ఏ మహిళ అయినా కూడా, నిరుపేద మహిళ అయినా, ధనిక మహిళ అయినా, దళిత మహిళ అయినా, ఏ మహిళ అయినా మహిళలాగానే చూడాలి. కానీ నిరుపేద మహిళ ఒక రకంగా ఓట్లు వేసే విధానంలో రాజకీయ నాయకులకి ఏ మహిళ అయినా ఒకే ఓటు వేస్తుంది కదండి. దళిత మహిళ ఒక ఓటేసి ధనిక మహిళ 2 ఓట్లు వేయదు కదండి. అందరు సమానంగా చేస్తారు. సమానంగా మనం పరిపాలన చేయాల్సినప్పుడు అందరికి సమాన ఫలాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. నేరమైనా కూడా, ఫలాలైనా కూడా అన్ని సమానంగా చెందడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలండి. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణలో స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఇంతకాలం మహిళల హత్యల పట్ల కానీ, అత్యాచారాల పట్ల కానీ తను ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం తీరు వచ్చేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వచ్చినా కానండి, మహిళలకు నిరుద్యోగులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వాళ్ళకు 1500, 2500 ఇస్తా అన్నారు. ఇంతవరకు అది అమల్లోకి రాలేదు. ఎందుకు? మహిళ అన్న వివక్షతోనే కదా. మహిళలు కూడా, వాళ్ళు కూడా ఎంతో చదువుకొని 1500, 2500 ఇస్తా అన్న వాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా ఎంతో అంత హ్యాపీగా ఉంటారు కదా అని మా ఉద్దేశం. అలాగే ముఖ్యంగా మహిళలకు వచ్చేసి చాలా చిన్న చూపు చూస్తున్నారు. మహిళ 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 అనేసి మనకు చెప్పుకోవడంలో ఉంది. మహిళ 50% రిజర్వేషన్ అంటున్నారు. ఎక్కడ ఉంది 50% రిజర్వేషన్ అని మేము ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం. మీరు చెప్పండి మేడం. ఇప్పుడు ఘోరాలు, చాలా నేరాలు మహిళల పట్ల చాలా వికృతంగా, చాలా విశృంఖలంగా, దుర్మార్గంగా జరుగుతున్నాయి సమాజంలో. వీటికి ఈ ప్రభుత్వానికి మీరు ఏ రకమైన పరిష్కారాన్ని సూచిస్తారు? ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాలని మీరు కోరుకుంటారు? ప్రభుత్వం ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఉంటే ప్రభుత్వం అది మహిళా చేతుల మీద ఉండేది. ఎందుకనంటే మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు జెంట్స్ ఎమ్మెల్యేలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు. అట్లాగే మహిళలు ఎమ్మెల్యేనో మంత్రులనో ఉంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు తెలుసు కాబట్టి పరిష్కారం చేయగలుగుతారు. అట్లాగే 33% అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం, కానీ 33% ఎక్కడ అమలు కావట్లేదు. 50 అన్నారు, 50 కూడా ఎక్కడ % అమలు చేయలేదు. మహిళలను చిన్న చూపు చూడకుండా మహిళా ఎమ్మెల్యేలుగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి, తర్వాత మహిళా ఎమ్మెల్యేలు కూడా కావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పద్మ గారు పార్లమెంటు ముందుకు రాకుండా, మహిళలకు సభల్లో సరైన అవకాశాలు లేకుండా, ప్రభుత్వాల్లో భాగస్వామ్యం లేకుండా ఒక రకమైన కుట్ర జరుగుతుంది.
ఈ కుట్రను ఏ రకంగా ఛేదించాలి, ఏ రకంగా ఉద్యమించాలని మీరు చెప్తారు? ఇప్పుడు 33% రిజర్వేషన్ కావాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. అన్ని పార్టీలు కూడా అంటున్నారు. అదే బీజేపీ ప్రభుత్వం బయట ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని చట్టసభలో పెట్టాలని వాళ్ళు కూడా అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని పెడుతున్నట్టు మన ఆరాటం చేశారు, కానీ పెట్టలేదు. రాజ్యసభలో ఇంతకుముందు ఆమోదం పొందింది, కానీ పార్లమెంట్లో ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు పెడితే ఇప్పుడు మన ఎన్నికల ముందు అన్నారు, కానీ దాన్ని ఆమోదానికి పెట్టలేదు, అది ఆమోదం పొందలేదు. కొట్టుంటే మన ఎన్నికలలోనే పెట్టిండొచ్చు కదా, ఇంప్లిమెంటేషన్ చేసి ఉండొచ్చు కదా, వాళ్ళకి సరిపోని మెజార్టీ ఉన్నది, కానీ పెట్టలేదు. ఏదో దోబూచులాటలాగా పెడుతున్నాం అంటున్నారు, కానీ పెట్టట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహిళలను మోసం చేయడానికే ప్రయత్నం చేస్తుంది, కానీ తీసుకొస్తామా రిజర్వేషన్ పాస్ చేయిస్తామా అని అనట్లేదు. అన్ని బిల్లులు పాస్ అవుతున్నాయి, కానీ 33% బిల్లు ఎందుకు పాస్ కావట్లేదండి? కానీ ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే మహిళలు చట్టసభలకు వస్తారు. వచ్చినప్పుడు ఎంతసేపు 50% అంటే కింద భర్తలే పెత్తనం చేస్తున్నారు. భార్యలకు ఏముండదు, ఏమైనా వాళ్ళు అసెంబ్లీకి పోవడం, మున్సిపాలిటీ పోవడము, గ్రామ పంచాయతీ పోవడం, ఏమైనా సంతకాలు ఉంటే పెట్టడం వరకే, కానీ మిగతా నిధులు ఖర్చు చేయడం కానీ ఏదైనా మాట్లాడడం కానీ ఊళ్ళో సర్పంచ్ ఎవరంటే భార్య పేరు చెప్పారు, భర్త పేరే చెప్తారు. అట్లా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. ఒక మహిళ ఎందుకు చేయలేదండి? ఇంట్లో కుటుంబాన్ని పోషిస్తుంది, కానీ దీన్ని ఎందుకు పోషించలేదు? వాళ్ళకి అవకాశం ఇస్తే, ప్రయత్నం ఇస్తే చేస్తారు, కానీ వీళ్ళు అవకాశం రానియరండి. అదే 33% ఇచ్చి చట్టసభల్లో ఉంటే కూడా పైన శాసనాలు చేసే దగ్గర మహిళలు లేనప్పుడు కింద ఉంటే ఉపయోగం అండి. ఆ సభలో ఉంటే మనకు ఏది కావాలన్నా సభలో ఆమోదం పొందాలి, ఏ చట్టం తీసుకురావాలన్నా ఏదన్నా, కానీ అక్కడ లేనప్పుడు కింద ఉంటే అందుకే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని మేము అభిప్రాయం చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలకు సుజాత గారు మీరేం సూచిస్తారు? ఇప్పుడు ఈ అత్యాచారాలు ఆగిపోవాలంటే, అత్యాచారాలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ఏదో రకమైన ప్రజాస్పందన అనేది ఒక మహిళల నుంచి ఒక బలమైనటువంటి వాయిస్ అవసరం కదా. ఇప్పుడు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తారు? మీరు తిరుగుబాటు చేస్తా అంటారా, ప్రతిఘటిస్తా అంటారా, లేదు ప్రభుత్వానికి సూచిస్తామంటారా? ఏ రకమైనటువంటి పరిష్కారాలు చూపిస్తారు? మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మహిళలపై ఇలా ఎన్నో ఉద్యమాలలో ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, కానీ మహిళలపై అత్యాచారాలు అనేవి ఆగుతలేవు. ముఖ్యంగా దళిత మహిళలపై చాలా జరుగుతున్నాయి. కొన్ని వెలుగులోకి రాని కూడా ఎన్నో ఉన్నాయి. అవి ఆపాలని చెప్పేసి మేము ఇలాగే కొనసాగితే మేము క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ స్టూడియోలో చెప్తున్నాం. మేము పద్మ గారు, ఇప్పుడు ఒక ఆధునిక, ఒక న్యూ మోడర్న్ వ్యవస్థ ఏర్పడింది. అన్ని వైపుల నుంచి కూడా స్త్రీని ఆధిపత్యంగా దూయిస్తున్నారు. అత్తగారి ఇల్లు అంటారు, తల్లిగారి ఇల్లు అంటారు, స్త్రీ దేవత అంటారు, స్త్రీ కలకంటి నీరు ఒలికిన చోట దరిద్రం ఉంటుంది అంటారు, అన్నిటిలో స్త్రీ ముందుంటుంది అని చెప్తున్నారు. అలాంటప్పుడు వివక్షత ఏ రూపంలో మిమ్మల్ని చుట్టుముడుతుందని మీరు భావిస్తున్నారు? దేవతగానే కొలుస్తారు మహిళని, ప్రతి ఇంట్లో కూడా ఇంటి మహాలక్ష్మి అని కొలుస్తారు, కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు అప్పుడు దయ్యంలాగా చూస్తారు, ఇంకేదైనా చేసుకుంటారు. ఏమైందంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు అధికారంలోకి రావాలనుకోవడానికి మేనిఫెస్టోలు అన్ని మహిళలకు సంబంధించినవి పెడతారండి. మహిళలు తొందరగా అట్రాక్ట్ అవుతారు, మహిళలు మాట ఇస్తే దాన్ని తప్పుకోరు, ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారని వాళ్ళు వాగ్దానాలు చేస్తారు. కానీ మేనిఫెస్టోలో ఇచ్చినవి 1-2 అమలు చేస్తారు, మిగతా చేయనప్పుడు ఈ మహిళలు చైతన్యవంతమయ్యి మాకు మేనిఫెస్టోలో ఇన్ని ఇచ్చారు, అవన్నీ ఎందుకు అమలు చేయట్లేరు? అవి చేసి వీళ్ళు చైతన్యవంతమై తిరగబడబడినప్పుడు అవి మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అవి సాధించుకోవట్లేరు. ఆ మహిళలను ఓటు బ్యాంకు మార్చుకోవడానికి మహిళలు కూడా సమానంగా ఉంటారు, 50-50గా ఉంటారు, కానీ మహిళలనే హాయిరంగా చేసుకొని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మహిళలను మోసం చేస్తున్నారు. ఆ మహిళలు ఎప్పుడైతే చైతన్యవంతం అవుతారో మహిళల మీద జరిగే దాడులు కానీ అత్యాచారాలు కానీ వాటికి అంతం పలకడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, ఇప్పుడు మహిళా విద్యార్థినీలు ఉన్నారు, బాలికల పట్ల, బాలిక విద్య పట్ల ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు అందించాలని మీరు కోరుకుంటున్నారు? ముఖ్యంగా మహిళా విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు ముందుంటున్నారు. మనం గతం చూసినా కూడా పీటీ ఉషా కానుండి అశ్విని నాచప్ అయితేంది, ఎంతోమంది మహిళలు స్ఫూర్తి ఉన్నారు మనకి. కానీ అయినా సరే తరాలు మారుతున్నా, ఇన్ని ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మహిళపై ఇంకా వివక్ష చూపుతూనే ఉన్నారు. ఇంకా కూడా మహిళ ఒక కాలు కింద మట్టి దుమ్ములాగానే చూస్తున్నారు. అలా కాకుండా మహిళకు స్వతంత్రం వచ్చింది. మహిళ అర్ధరాత్రి నడవంటున్నారు, కానీ అర్ధరాత్రి ఏమో కానీ ఇప్పుడు మార్నింగ్ కనీసం 11 గంటలకు కూడా మహిళ బయట నడిచేటట్లు భయంగా ఉంది. బయటికి వెళ్ళిన ఇంట్లో మహిళ కానీ వృద్ధ మహిళ కూడా అట్లీస్ట్ 80 years మహిళను కూడా బయటికి పోతే ఆమెను ఒక్కదాన్ని వదిలిపెట్టడానికి ఇప్పుడు భయపడుతున్నారు.
5 months అని కాకుండా 70 ఏళ్ళు అని కాకుండా కూడా మహిళలను ఇంకా కూడా అలాగే చూస్తున్నారు. అలా ఎన్నో అత్యాచారాలు జరగకుండా ముఖ్యంగా దళిత యువతులపై ఎక్కువ చేస్తున్నారు. అలా జరగకుండా మేము క్షేత్రస్థాయిలో పోరాడతామని చెప్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు మహిళా యువజన విభాగం ఉంది, చాలామంది విద్యార్థినులైన వాళ్ళు, ఎంతో యువజన విభాగంలో ఉన్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ గృహాలకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వాలు వాళ్ళకు ఏ రకమైన పాలసీ ప్రవేశపెట్టాలంటారు? ప్రభుత్వం యువజన విద్యార్థులకు వాళ్ళకు కనీసం పిల్లలు చదువుకొని ఖాళీగా రోడ్ల మీద తిరగడము, అట్లా విచ్చలవిడిగా తిరగడం కూడా జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా తిరగడం అంటే ప్రభుత్వందే నిర్లక్ష్యం. ప్రభుత్వము ఆ పిల్లలకు ఏందనంటే విద్యార్థులకు వాళ్ళకు ఒక జాబులు ఇస్తే బాగుండేది. చదువుకొని ఖాళీగా ఉంటున్నారు కాబట్టి విద్యార్థులు కూడా విచ్చలవిడిగా తిరగడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వము స్పందించి విద్యార్థులకు విద్యార్థినులకు వాళ్ళకు జాబులు ఇవ్వాలి. జాబులు ఇచ్చి వాళ్ళని ఒక పద్ధతిలో పెట్టే పరిస్థితి కూడా రావాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతాము. మహిళలు ఇవాళ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల, హత్యల పట్ల, అత్యాచారాల పట్ల చాలా ఆందోళనగా ఉన్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పోరాడతామని చెప్పి ప్రతిఘటిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఒక రకమైనటువంటి బాలిక విద్యను ప్రోత్సహించడం, యువజన విభాగంలో ఒక పారిశ్రామికవేత్తలుగా, ఒక ఉద్యోగులుగా, తర్వాత పార్లమెంటు అసెంబ్లీలో వాళ్లకు 30% రిజర్వేషన్ కంపల్సరీ కల్పించాలని మహిళలకు ముంతెత్తి అరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పద్మ గారు, ప్రధానంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు అన్యాయాలు జరగవని, అన్నిటికీ ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పి అన్నారు. అలాంటప్పుడు అలాంటి ఓ ప్రధానమైనటువంటి మాజీ ప్రధాని మహిళా పేరు పెట్టుకున్న మహిళా లోకంలోనే ఇవాళ ఈ దళిత మహిళ పోలీస్ స్టేషన్లో ఇంత చిత్రహింసలకు గురి అయింది కదా, దీని పట్ల మీ మహిళా లోకం స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 7 మాసాలు అయింది. 7 మాసాలలో కూడా 5-6 సంఘటనలు జరిగాయి. కానీ ఈ సునీత ఘటన జరగడం దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఆ వార్త రావడము, ఆ పోలీసులు చేయడం, పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకురావడము, అలాంటివి జరగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద చొరవ తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా, ఇదే సమస్య అంతం కావాలని, ఇదే సంఘటన అది చేయకపోతే వాళ్ళు కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే రిపీట్ చేసి గత ప్రభుత్వానికి మనుగడ కొనసాగకుండా ఎలా అయిందో ఈ ప్రభుత్వానికి కూడా అలాగే గతి పట్టుద్ది, అలాంటి సమస్య వస్తుందని మేము మహిళా సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మహిళా సమస్యల పట్ల చర్చావేదిక సమతా టీవీలో జరుగుతున్నప్పుడు ఇక్కడికి విచ్చేసి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి చర్చలో పాల్గొని చర్చను ఫలప్రదం చేసినందుకు పద్మ గారు, అదేవిధంగా సరోజ గారు, అరుణ గారికి మా సమతా టీవీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు.